హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బాలామృతంతో మనం కుడుములైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ బాలామృతం అయితే మా తమ్ముడు భార్య అయితే నాకు కొంచెం పెట్టింది. అడిగేసరికి వీటితో నేను కుడుములైతే చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇందులో బెల్లము, ఎండు కొబ్బరి, అలాగే ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పొడి అయితే వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ బాలామృతంలో అయితే పంచదార అయితే ఉంటుందండి, కానీ కొంచెమే మనము బెల్లం అయితే యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మనం కలుపుకోవాలి. ఎక్కువగా అయితే కలుపుకోకూడదు. మనం ముద్ద చేసుకుంటే అది కుడుంలాగా అలాగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగ అయితే చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలకైతే ముందుగా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా చేసుకున్న ఉండలను అయితే అలా పెట్టేసుకోవడమేనండి. ఈ బాలామృతంలో అయితే న్యూట్రిషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, బి12, విటమిన్ సి, అలాగే ఐరన్, కాల్షియము ప్రతి ఒక్కటి కూడా ఈ బాలామృతంతో ఉంటుందండి. అందుకే దీన్ని బాలామృతం కాదు, అమృతం అనే చెప్పొచ్చు. ఈ యొక్క పిండి అయితే మనకి ఎక్కడ బయట దొరకదండి, గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అమృతం లాంటి పిండి అనే చెప్పొచ్చు. చాలామంది దీన్ని అంత పర్టికులర్గా దీని గురించి అయితే తెలియక వాడట్లేదు, కానీ ఖచ్చితంగా వాడండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని పోషకాలు కలిగిన పోషకాలు. కానీ ఇది పిల్లలకైతే 7 నెలల నిండిన పిల్లలకైతే వాటరు వేడి నీళ్ళల్లో జావాలా చేసి అయితే తినిపించవచ్చు, లేకపోతే లడ్డు మాదిరి కూడా చేసి పెట్టొచ్చండి. అంత మంచి పోషకాలకు సంబంధించింది. ఒకే